అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 16వ శ్లోకం చదువుకుంటున్నాం. ఈ శ్లోకం చదువుకునే ముందు ఇంతకు ముందు శ్లోకాల్లో ఏం చెప్పారనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆత్మ యొక్క నిత్యత్వమును, నిర్వికారత్వమును గురించి భగవానుడు 12, 13 శ్లోకములలో ప్రతిపాదించెను. విషయేంద్రియ సంయోగములు అనిత్యములని 14వ శ్లోకంలో తెలిపెను. కానీ ఆత్మ నిత్యము అనుటకును ఈ సంయోగములు అనిత్యములు అనుటకును కారణములను స్పష్టపరచలేదు. కనుక నిత్యానిత్య వస్తు వివేచన రీతిని తెలుపుటకై ఆ రెండింటి లక్షణములను భగవానుడు ఈ శ్లోకమున తెలుపుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ అసతః అంటే అనిత్యమైనది అని అర్థం, సతః అంటే నిత్యమైనది అని అర్థం. అసత్తు అనుదానికి అంటే అనిత్యమైన దానికి ఉనికి లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడు ఎరుంగును. అంటే ఇక్కడ ఎంత ఎంత ఇది నాకైతే అర్థం కాలేదు. లేని దానికి ఉనికి లేదు, ఉన్న దానికి లేమి లేదు. అంతే కదా, లేని దాన్ని లేదు అని ఎందుకంటాం? దానికి ఉనికి లేదు కాబట్టి లేదంటాం. ఉన్నదానికి అది ఉంది కదా ఆల్రెడీ, దానికి అది లేదు అనడానికి ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఈ లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. ఇది ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు కృష్ణుడు అనేది ఒకసారి మనం చూద్దాం. అసతః అను పదము దేనిని సూచించును? దానికి ఉనికి లేదు అని అనుటల అంతర్యం ఏంటి? పరివర్తనశీలములైన శరీరములు, ఇంద్రియములు, ఇంద్రియ విషయములతో కూడిన సమస్త జడవర్గమును అసతః అను పదము సూచించును. ఇప్పుడు పరివర్తనశీలములైన అంటే బై నేచర్ చేంజ్ అయ్యేవి అని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు మన బాడీ ఉంది. ఈ బాడీ ఎలాగా క్రియేట్ అయింది? ఒక చిన్న కణం నుంచి పసికందు కింద అయ్యి, పసికందు నుండి పాపడయ్యి, పాప నుంచి పెద్దవాళ్ళయి, అలా అలా కదా. కౌమారం, యవ్వనం ఇవన్నీ చూసాం కదా. అలాగే వృద్ధాప్యం. ఈ చేంజ్ అనేది ఏదైతే ఉందో శరీరానికి ఉంటుంది కదా, అది చెప్తున్నారు. పరివర్తనశీలములైన శరీరములు, ఇంద్రియములు, ఇంద్రియ విషయములతో కూడిన సమస్త జడవర్గములను అసతః అను పదము సూచించును. ఈ శరీరాదులన్నీయును ప్రతీతమగుటకు ముందుగాని